ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ నెలలో మనము క్రిస్మస్ వర్తమానాలు ధ్యానిస్తున్నాము. దానిలో భాగంగా యేసుక్రీస్తు దగ్గరకు జ్ఞానులు వచ్చారని, బంగారము, అలాగే సాంబ్రాణి, అలాగే బోళము తెచ్చారని మనము ధ్యానం చేశాం. అయితే బంగారము దేనికి గుర్తో నేను జ్ఞాపకం చేశా. బంగారం అనేది యేసుక్రీస్తు దేవుడు అనే దాని గుర్తు, బంగారము యేసుక్రీస్తు రాజు అనే దానికి సంకేతము, బంగారము పరిశుద్ధతకు గుర్తు అని జ్ఞాపకం చేశా. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన రెండోది సాంబ్రాణి. సాంబ్రాణి అనేది ఆ జ్ఞాని తీసుకొచ్చి యేసు ప్రభువారికి కానుకగా అర్పించాడు. సాధారణంగా ఇంట్లో వాడే సాంబ్రాణికి అసలైన సాంబ్రాణికి చాలా తేడా ఉంటుంది. మనం ఇళ్లల్లో వాడే సాంబ్రాణి కొంచెం కల్తీగా కనబడుతుంది, కానీ అది పొగ వేసిన అది ఎక్కువసేపు అది ఉండదు. కానీ కొన్ని అరబ్ దేశాలలో సాంబ్రాణి ఉత్పత్తి అయ్యాక ఆ ప్రాంతంలోకి మనం వెళితే అసలైన సాంబ్రాణిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సాంబ్రాణి కూడా ఒక రకమైన చెట్ల నుండి వస్తుంది. ఆ చెట్లకు ఆ యజమాని కొన్ని ఘాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక వారం తర్వాత దానిలో నుండి వచ్చిన ఆ జిగురు పదార్థమే సాంబ్రాణి అని మనం గమనించాలి. దాన్ని తీసుకొచ్చి పొడి చేసి ఆ నిప్పుల మీద వేసినప్పుడు చక్కని సువాసన గదిలోకి వస్తుంది. పాత నిబంధన కాలంలో సాంబ్రాణిని ఎందుకు వాడేవారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి సాంబ్రాణిని ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ రెండో జ్ఞాని బాగా చదువుకున్నవాడు, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన యేసు ప్రభు దగ్గరికి వస్తూ సాంబ్రాణిని తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పూజనీయుడు అని గుర్తించాడు, ఆయన ఆరాధనీయుడు అని గుర్తించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి యొక్క ఆత్మ ఆరాధన అందుకోవడానికి ఘనత వహించినవాడు. ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే పాత్రుడు అని గుర్తించిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడుగా గుర్తించి సాంబ్రాణిని తీసుకొచ్చాడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఈ ఉదయకాలమందు మీ ఆరాధకులు ఎవరు? ఎవరిని మీరు స్తుతిస్తున్నారు? ఎవరిని కీర్తిస్తున్నారు? నా హృదయములో ఎవరున్నారు? మీ హృదయములో ఎవరున్నారు? ఎవరికి మీ ఆరాధన? ప్రియ దేవుని బిడ్డలారా, విచారం ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టిని చేసిన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మర్చిపోయారు. ఈ లోకంలో ఉన్న సృష్టిని ఆరాధిస్తున్నారు. కంటికి కనబడే భౌతిక పదార్థాలను, సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రాలను, గ్రహాలను, భూమి మీద పాకే పురుగుల దగ్గర నుండి ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు కూడా ఈ సృష్టిని ఆరాధిస్తూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే ఒక తప్పుడు అభిప్రాయంలో జీవిస్తున్నారు. నీ ఆరాధన సృష్టికి చెందకూడదు, నీ ఆరాధన దేవదూతలకు చెందకూడదు, మీ ఆరాధన మనుషులకు చెందకూడదు. ఒకవేళ గొప్ప గొప్ప వ్యక్తులు భూమి మీద ఉండొచ్చు, కానీ వారిని నువ్వు అభిమానించవచ్చు, కానీ ఆరాధన చేయకూడదు. ఈ భూమి మీద కానీ విశ్వంలో కానీ ఆరాధనీయుడు అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కారణం ఆయన సృష్టికర్త కాబట్టి. కలిగి ఉన్నది ఏదైనను ఆయన లేకుండా కలగలేదని బైబిల్ చెప్తుంది. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర అయిన దేవుడు, సర్వోన్నతమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనిషి కంటికి కనబడే ప్రతి ఒక్కరిని ఆరాధించడానికి వీల్లేదు. ఎవరైనా మీకు మేలు చేశారా?
ఎవరైనా సహాయం చేశారా, వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి, తప్పు లేదు. వారిని అభిమానించండి, తప్పు లేదు. కానీ ఆరాధించమాకండి. ఆరాధన యోగ్యుడు దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఆరాధనీయుడిగా పిలువబడుతున్నారు. రోమా 9:5 చూస్తే యేసు ప్రభు గురించి పౌలు గారు ఒక మాట మాట్లాడారు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదని, యేసుక్రీస్తు కేవలము దేవుని కుమారుడు మాత్రమే, ఆయన ప్రవక్త మాత్రమే. మహానుభావులు చాలా మంది భూమి మీదకు వచ్చారు, వాళ్ళు యేసు ప్రభు ఒకరు అని చాలా మంది తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. యేసు ప్రభు ఎవరు అని అపోస్తలుడైన పౌలుని గనక మీరు అడిగితే ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. డిసెంబర్ 25 మాత్రమే కాదు ఆయన్ని ఆరాధించేది, జనవరి 1 మాత్రమే కాదు ఆయనను ఆరాధించేది. నీవు సంవత్సరం అంతా కూడా, నీ జీవితకాలం అంతా కూడా యేసు ప్రభువుని నిర్భయముగా ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఒక వ్యక్తి వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా అడుగుతూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడిగా ఆరాధిస్తున్నారు కదా, ఆయన దేవుడని బైబిల్లో ఎక్కడైనా వ్రాసుందా? నేను దేవుడును, నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా ప్రభు చెప్పాడా? ఎక్కడ చూసినా కనబడతలేదే. కాబట్టి యేసు ప్రభు వారు మీరు అనుకున్నట్టు దేవుడు కాదు అని చాలా మంది వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో యెహోవా సాక్షులు అనబడేవారు బయలుదేరి సభ్య సమాజంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఎక్కడైనా ఉందా యేసుక్రీస్తు దేవుడని అన్నాడా? ఇలాంటి మాటలతో యేసుక్రీస్తు ప్రభు దైవత్వం మీద వారు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని కనీసం ఇంట్లోకి చేర్చుకోవద్దు, శుభమని కూడా చెప్పొద్దు అని బైబిల్లో వ్రాసింది. అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేవాడు అబద్ధికుడు అని స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. అందును బట్టే యేసు ప్రభు వారు పూజనీయుడు, ఆరాధనీయుడు. ఆయన అనేక విధాలుగా తన ప్రత్యక్షతను లోకానికి అందించి ఏ దేవుడైతే సర్వప్రపంచాన్ని కలగజేశాడో ఆ దేవుడే మనిషిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే శ్రేష్టమైన ఆధిక్యతను గుర్తించగలిగితే మీ జీవితంలో పరమార్థంలోనికి వస్తారు. యేసు ప్రభు వారు ఆరాధనీయుడు. అందును బట్టే యోహాను భక్తుడు కూడా అన్నాడు, 1 యోహాను 5:20 నిజమైన దేవుడు అని వ్రాశాడు. యోహాను యేసు ప్రభు వారి శిష్యుడు, ఆయనతో పాటు చాలా కాలం ఉన్న శిష్యుడు. యేసు ప్రభు వారిని గమనించి ఎట్టకేలకు పత్రికలు కూడా వ్రాశాడు. ఆయన నిజమైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనని మీరు గుర్తించాలి. సాంబ్రాణి అంటే ఎందుకు తీసుకొచ్చాడ జ్ఞాని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడు, ఆరాధనీయుడు, పూజనీయుడు. మనం చేసే పూజలు, మనం చేసే ప్రార్థనలు, 24 మంది పెద్దలున్నారు, పరలోకంలో ఆరాధన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలో ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీకే నీకే మహిమా ఘనతలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మనం చేసే విన్నపాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ఆయనకే చెందాలి. మనం చేసే ఆరాధన, మనమిచ్చే మహిమ యేసయ్యకి మాత్రమే చెందాలి అని మనము ఈ ఉదయకాలమందు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? సినిమా యాక్టర్లనా, లేక హీరోలనా, సృష్టినా, దేవదూతలనా, నక్షత్రాలనా, మనుషులనా? చార్లెస్ డార్విన్ ఏమన్నాడంటే, దేవుడు లేడు, మానవుడు కోతిలో నుండి వచ్చాడు అన్నాడు.
సమస్తం ఆయన లేకుండా కలగలేదు కదా, అందుకే ఆయనని ఆరాధించాలి. తర్వాత అర్థం చేసుకున్నాడు చివరి దినాలలో ఆయన నిజమైన దేవుడని. కనుక నాకు తెలిసిన వ్యక్తి దగ్గర ఐఫోన్ ఉంది. అయితే ఐఫోను చేసిన వ్యక్తిని, ఆ ఫోన్ని ఆరాధిస్తామా, లేక ఐఫోను తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన గొప్పవాడా? ఫోన్ గొప్పదా? చేసిన వాడు గొప్పవాడా? చేసిన ఆయన గొప్పవాడు. అలాగే ఈ లోకములో ఉన్న వస్తువులు కాదు, ఈ లోకాన్ని చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే నీ ఆరాధన చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సాంబ్రాణి అనేది ఆరాధనకు గుర్తుగా ఉంది గనక ఆ వ్యక్తి ఆ సాంబ్రాణిని తీసుకొచ్చి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నాడు కనుక స్తుతించండి, గణపరచండి. మన కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే, మనకి సమస్తమును కలగజేసేవాడు, సమస్తమును ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, సంతానం ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు ఆయనే గనక, మనకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే గనక, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే గనక, ఈ భూమి మీద మీరు గాలి పీల్చడానికి గాలి ఇచ్చేవాడు ఆయనే గనక, అన్నీ ఆయనే మీకు కలగజేశాడు. ఆయనే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అదే సాంబ్రాణి, అదే ఆరాధనకు గుర్తు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, రెండవ జ్ఞాని, మొదటి జ్ఞాని బంగారం తీసుకొచ్చాడు. మరి ఏం సంకేతం తెలుపుతున్నాయి అది అంటే, ఆయన రాజు, ఆయన మరి పరిశుద్ధుడు, ఆయన దేవుడు అని ఆ మూడు తెలియజేస్తారు ఈ బంగారాన్ని బట్టి. రెండో వ్యక్తి సాంబ్రాణి తీసుకొచ్చాడు, అంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడని. ఈరోజు నాయన మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేవారుగా మమ్మల్ని ఉంచండి. ఈ మాటలు మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ నెలలో, ఈ క్రిస్మస్ నెలలో ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంది అంటే మీ స్నేహితుడికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. మీరు ఏ విధమైన దీవెనకరమైన మాటలు విన్నారో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే, గాడ్ బ్లెస్ యూ.